తండ్రి, గడిచిన కాలం అంతా నీ రెక్కల్ని మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనములు దేవా. తండ్రి, మరలా ఈ దినాన్న మాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో మమ్మల్ని ఇలా నిలబెట్టినందుకు వందనములు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి, ఈ దినాన్న తండ్రి నేను నిలబడి మాట్లాడుచుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మకు తోడుగుంచండి దేవా, సహాయం చేయండి తండ్రి. తండ్రి, నేను చెప్పే మాటలు విన్నవారు విడిచిపెట్టకుండా తండ్రి వాళ్ళు అర్థం చేసుకొని గ్రహించే మనసును వారికి దయచేయండి దేవా. తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడయండి, సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం ప్రియా కన్న తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవతి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి వందనాలండి. మనము ముందుగా ప్రార్థన గురించి మాట్లాడుకుందామండి. భక్తులలో ఒక ప్రవర్త గురించి మనం మాట్లాడుకుందామండి. ఆ ప్రవర్త గారు మనందరికీ తెలుసండి. దేవుడు ప్రజలను నడిపించడానికి దేవుడు ఎంచుకున్న సేవకుడండి ఆయన. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 16 వచనంలో దేవుడు మాట్లాడుచున్నారు కదండి. 7వ వచనం చూస్తే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు ఇలా మాట్లాడుచున్నారు కదండి. మోషే గారి గురించి మనందరికీ తెలుసు కదండి. మోషే గారు ఎంతో నమ్మకస్తుడిగా బ్రతికారు కదండి. మోషే గారు దేవుడు సాక్ష్యంగా ఉంచారు కదండి. మనం ప్రభువుని ధరించుకొని మనం కూడా నమ్మకస్తులుగా ఉంటున్నామో లేదో మనం ఒకసారి గ్రహించాలండి. అలాగే మోషే గారికి ఒక సహోదరి ఉంది కదండి. ఆవిడ పేరు మిరియాం కదండి. మిరియాం గారు మోషే గారిని విరోధంగా మాట్లాడతారండి. ఎందుకంటే మోషే గారు షీతోను అనే దేశంలో ఒక స్త్రీని పెండ్లాడతారు కదండి. అందుకు ఆవిడ మిరియాం గారు మోషే గారిని విరోధంగా మాట్లాడతారండి. 1వ వచనంలో మాట్లాడుచున్నారండి. మోషే షీతోను దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అండి, మోషే గారిని కూడా తన సహోదరి విరోధంగా మాట్లాడారండి. ఇక్కడ అలాగే దేవుడిని కూడా కించపరిచారండి. మోషే గారు చెప్పిన మాటలే దేవుడు ఆలకిస్తాడా, మా మాటలు ఆలకించడా అని ఇక్కడ మిరియాం గారు మాట్లాడారండి. అందుకు దేవుడు ఆ మాట విన్నారండి. ఆ మాట విన్న తర్వాత మోషే గారిని పిలిచి హఠాత్తుగా మోషే గారిని అహరోని మిరియాముని గుడారంనకు ఆజ్ఞాపించారండి. ఆజ్ఞాపించిన తర్వాత దేవుడు వాళ్ళతో ఇలా మాట్లాడుచున్నారండి. 8వ వచనంలో, అతడు యెహోవా స్వరూపమును నిదానించుచున్నారు కాబట్టి నా సేవకుడైన యెహోవాకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని దేవుడు ఇలా మాట్లాడుచున్నారండి. మిరియాం గారు అలా మాట్లాడడం వలన దేవుడికి కోపం వచ్చిందండి. కోపం వచ్చిన తర్వాత దేవుడు ఆవిడకి ఒక వ్యాధిని ఇచ్చారండి. ఒక వ్యాధిని ఆవిడకి పుట్టించారండి. ఆ వ్యాధి ఏమిటంటే 10వ వచనంలో ఉందండి. అప్పుడు మిరియాము హెమం వంటి తెల్లని కుష్టి గలదాయిందంటండి. ఆవిడ తన సహోదరైన మోషే గారిని విరోధపు మాటలతోని మాట్లాడారండి. అలాగే దేవుని పట్ల కూడా దూషించారండి. అందుకు దేవుడికి కోపం వచ్చి ఆవిడని మహిమ వంటి కుష్టి వ్యాధిని, హెమ్ వంటి కుష్టి తెల్లని వ్యాధిని ఆవిడకి దయచేశారండి. మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం కదండి, చాలామందిని మనం తిట్టుకోవడం, లేకపోతే ఒకరిపైన ఒకరు కోపాలు పెంచుకోవడం, ఎవరు చూడట్లేదు కదలే అని వాళ్ళని ద్వేషించడం అని ఇలా చాలా చూస్తున్నాం కదండి. ఎవరు చూడట్లేదు కదా అని మనం వదిలేస్తే మనల్ని ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తారు కదండి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టరండి. కుష్టి వ్యాధి మరలా తగ్గించడానికి ఎవరు మళ్ళీ సహాయం చేశారండి?
మోషే గారు సహాయం చేశారండి. ఏమని ప్రార్థించారండి మరలా మోషే గారు? దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టారండి. అప్పుడు మరలా మిరియాం గారిని దేవుడు మరలా స్వస్థపరిచారండి. స్వస్థపరిచి ఆ రోగిని పోగొట్టారండి. మనం చాలా చూస్తున్నాం కదండి, మన సంఘంలోని అలాగే మన కుటుంబంలోని సహోదరులపైనే ద్వేషించుకుంటున్నారండి. మనం అట్టివారుగా ఉండకుండా మనం ప్రభువుని ధరించుకొని ఉన్నాం కనుక మనం మంచి మాటలు కలిగి మనం దేవుని పట్ల ఎదగాలని మోషే గారి ద్వారా మనం తెలుసుకున్నామండి. మన జీవితంలో ప్రార్థన ఎంతో విలువైనదండి. మనకు ఎన్నో సమస్యలు వచ్చినా మనం ప్రార్థన మట్టికి విడిచిపెట్టకూడదండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన దేవుడు ఏమో ఆలకించట్లేదు అని చెప్పి ప్రార్థన చేయడం ఆపేస్తారండి. అలా ఎప్పుడూ చేయకూడదండి. దేవుడు మన ప్రార్థనని ప్రతిరోజు ఆలకిస్తారండి. మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారండి. దేవుడు మన అన్ని విషయంలో మనకు సహాయం చేస్తారండి. మనం కూడా మోషే గారి వలె దేవుని ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉండాలని నా మాటలు ముగిస్తున్నానండి. పరలోకమందున్న మా తండ్రి, దేవా తండ్రి, నేను ఈ మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. దేవా, మీరు నాకు సహాయం చేశారు తండ్రి. మీకు వందనములు, కృతజ్ఞతలు దేవా. తండ్రి, నేను చెప్పిన మాటలు తండ్రి వాళ్ళు నా సంఘంలో ఉన్న బిడ్డలు తండ్రి విడిచిపెట్టకుండా దేవా అటు రీతిగా వారు నడుచుకునేలాగా సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియా కన్న తండ్రి. ఆమేన్.